మన దేశంలో సాధారణంగా రైతులకు, చేనేతలకు రుణమాఫీ జరగటం చూస్తూ ఉంటాం. అరుదుగా వ్యాపారవేత్తలు కూడా తమ రుణాలు వే ఆఫ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే రష్యాలో మాత్రం సైన్యంలో చేరితే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్న నేపథ్యంలో సైన్య సమీకరణ కోసం ప్రభుత్వం ఈ పందా అనుసరిస్తోంది. ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధంలో తమ సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా అనేక వ్యూహాలు అనుసరిస్తోంది. తాజాగా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఏడాది పాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చిన వారికి ₹1,00,00,000 అంటే భారతీయ కరెన్సీలో 80 లక్షలు రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. రష్యా తెచ్చిన రుణమాఫీ కొత్త చట్టం కొన్ని నిబంధనలను పెట్టింది. రుణ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీలోగా సైన్యంలో చేరేవారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందట. వారి జీవిత భాగస్వాముల అప్పులకు కూడా ఇదే విధానమని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలతో రష్యా ప్రభుత్వం సైన్యంలోకి కొత్త వారిని తీసుకుంటోంది. సగటు జీతం కంటే ఎక్కువగా ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా సేనలు కూడా రష్యా సైన్యానికి తోడయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధం కోసం యొమాన్ వాసులను కూడా రష్యా బలవంతంగా తరలిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా యొమాన్ పౌరులను రష్యాకు తీసుకువెళ్లి అక్కడి నుంచి బలవంతంగా సైన్యంలోకి తీసుకొని సరిహద్దులకు పంపిస్తున్నారంటూ పలు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే ఇక్కడికి వచ్చామని, చివరికి ఇలా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని అనుకోలేదని యమన్ యువత ఆవేదన చెందుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ను బలహీనపరిచేందుకు యూకే ఇంకా దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. నాటో సైబర్ రక్షణ సదస్సులో ఈ హెచ్చరికలు జారీ చేయబోతోంది. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధం మొదలైందని ఉక్రెయిన్ మాజీ జనరల్ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించింది.